చిక్కుడుగా ఈగురు చేస్తున్నా. దీనికి కావాల్సినవి వేస్తాను. ఇంకా ముందు స్టవ్ వేయించుకొని ఇక మంచి నూనె పోస్తున్నా. చిక్కుడుగా ఈగురు ఇది కొంచెం నూనె ఎక్కినాక రావాలి. ఉల్లిపాయ ఉప్పు వేసుకుంటే తొందరగా ఇవన్నీ టమాటా ముక్కలు అల్లం పేస్ట్ తగినంత పసుపు వేసుకోండి. వేసినాక వేసి కలిపి ఇట్లా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇవన్నీ మగ్గుతాయి. కొంటే అయిపోతుంది. ఇట్లా మూత వేసి ఒక 2 నిమిషాలు ఇవ్వండి. ఒకసారి మంచిగా మధ్య మధ్యలో కలుపుకొని ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టి ఉంచిన ఇది మరి రాదు. 2 నిమిషాలు ఉడకబెట్టి పక్కన తీసి పెట్టుకున్నాను. నేను కారం పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. నేను ఎందుకంటే ఇది సన్నమిర్చి కారం తెలుస్తున్నాను. ఇలాంటి కారం కాదు, అందుకే నేను ఎక్కువ వేయట్లేదు కారం. కారం వేసుకుంటే ఇంట్లో మనం చూసి కారం మనం రుచికి సరిపడినంత వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఉప్పు ఈ కారం సరిపోతుంది. నేను వేసాను. మగ్గిద్దాము. మనం ఒకసారి మూత తీసి మంచిగా ఫ్రై అయినా లేదా నీళ్ళు తగ్గేసి చూసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ కొంచెం గరం మసాలా అన్నీ మిక్సీ వేసి పెట్టుకుంటాయి. ఇంకానే చెక్క, లవంగాలు అన్నీ ఒకటేసారి, ఇంకా రోజు మిక్సీ పట్టకుండా ఇది వేసినాం కదా. ఇట్లా కలుపుకుంటే మసాలాలు వేసి అబ్బా చాలామంది లైక్లు చేయండి, కామెంట్ చేయండి. నేను మా అమ్మ ఇట్లనే దగ్గరికి చేసేది. మేము ఎంతమంది పిల్లల వల్ల కర్రీస్ అయితే ఎప్పుడు నీళ్ళు అట్లా ఉండేది కాదు. ఏ కూర తీసినా గట్టిగా ఉండేది. ఇంకా మా అమ్మలాగానే నాకు గట్టిగానే వండడం వచ్చు. ఎక్కువ వేసి వండితే నాకే తినబుద్ధి కాదు. ముందు ఏ కూర ఎట్లా చేయాలనేది నేను చాలా కొన్ని అమ్మ చేసే వంటలు చూసి నేర్చుకున్నా. మా అమ్మ పెసరపప్పు కర్రీ కూడా బాగా చేస్తాను. నేను పెసరపప్పు కర్రీ కూడా స్పీడ్గా పెడతా. ఇట్లా కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆడితే అయిపోతుంది. ఇట్లాంటి ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుందా. ఇదిగో చిక్కుడుగా పులుగు రెడీ అయింది. మీకు దీంట్లో చూపించినట్లు చేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా. అమ్మ చేసిన వంట ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళంతా కామెంట్ చేయండి. అమ్మ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మా అమ్మ చేసిన మీరు కూడా అట్లనే చేసుకొని తిని మళ్ళీ నాకు కామెంట్ చేయండి.